ఫ్రెండ్స్ ఎవరికైతే హెచ్డిఎఫ్సిలో అకౌంట్ అయితే కావాలో ఫ్రీగా వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ నుంచి మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మెహ్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనమైతే లాస్ట్ టైం మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క జీరో బ్యాంకు అకౌంట్ అయితే మనం మొబైల్లో ఫ్రీగా ఏ విధంగా ఓపెన్ చేయాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకొని అదేవిధంగా అయితే మనం అప్లై చేయడం అయితే జరిగింది. మనం అప్లై చేసేటప్పుడు మనకి 3 or 4 వర్కింగ్ డేస్లో అయితే మనకి ఒక ఏటీఎం కార్డు, పాస్బుక్, చెక్ బుక్ అనేది స్పీడ్ పోస్ట్లో మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి అయితే రావడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనం అప్లై చేసిన తర్వాత మనకైతే 4th వర్కింగ్ డే అంటే మనకు 4th డే అయితే మనకి ఇంటికి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇందులో మన ఏటీఎం కార్డు, చెక్ బుక్, పాస్బుక్ అది ఉందో లేదో అయితే మనకి సీల్ని అయితే బ్రేక్ చేసి మనం ఓపెన్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్. మనం ఏ విధంగా అయితే అప్లై చేసామో అదేవిధంగా మన డీటెయిల్స్ ఉన్నాయో లేవో అనేది మనం చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఈ సీల్ అయితే మనకు స్పీడ్ పోస్ట్లో అయితే రావడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి అంటే ఇది బీపీసీ అన్నా రోడ్, చెన్నై నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మన అడ్రస్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు పూర్తి బయోడేటా, మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మనమైతే ఈ సీల్ని అయితే ఇప్పుడైతే బ్రేక్ చేసేద్దాం. ఈ విధంగా అయితే ఒకసారి నేను బ్యాక్ సైడ్ అయితే ఇలా కవర్ అవుతుంది, దీని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇది మొత్తం సీల్ వేసింది, రావడం అయితే లేదు. దీన్ని మనం ఈ విధంగా అయితే క్రాప్ చేసేద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ అయితే లేదో వాళ్ళైతే వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చేసేసిన తర్వాత మీరైతే ఈ విధంగా అయితే మీరు మన డీటెయిల్స్తో ఉన్న మన బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్ అనేది ఫ్రీగా పొందడం అయితే జరుగుతుంది. సో లేనైతే అప్లై చేసాను ఫ్రెండ్స్. మనకైతే కొన్ని ఈ విధంగా అయితే కొన్ని పేపర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూద్దాం. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక డెబిట్ కార్డ్ అయితే అంటే ఒక ఏటీఎం కార్డ్ అయితే ఇక్కడ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏటీఎం కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏటీఎం కార్డ్ ఇచ్చారు. ఇదైతే పక్కన పెట్టేసి దీనితో ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇదైతే మన చెక్ బుక్ ఫ్రెండ్స్. మనకి చెక్ బుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే చెక్ బుక్ ఉంటుంది ఫ్రెండ్స్ మనది. నెక్స్ట్ పాస్బుక్ అయితే మనకి రావాలి, వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పాస్బుక్ అయితే ఫ్రెండ్స్ ఇది మనది. ఇది ఒక మన డీటెయిల్స్తో ఉన్నటువంటి పాస్బుక్. ఇది ఇక్కడ చూసినట్లయితే మనకి మన డీటెయిల్స్ తోటి, అకౌంట్ నెంబర్ తోటి అయితే మనకైతే ఇక్కడ పాస్బుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది పాస్బుక్ అయితే ఇలా ఓపెన్ చేసేయండి. ఇది పాస్బుక్. మనకి ఏటీఎం కార్డ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏటీఎం ప్లస్ పాస్బుక్ ప్లస్ చెక్ బుక్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చూసారా? ఈ విధంగా మీరు కూడా ఫ్రీగా దీన్ని పొందండి ఫ్రెండ్స్. అకౌంట్ అయితే ఓపెన్ చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మన వీడియోలో అయితే అన్ని ఆనెస్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. జెన్యున్గా అయితే మనం చెప్తాం, 100% నిజమైతేనే చెప్తాం ఫ్రెండ్స్, విత్ లైవ్ ప్రూఫ్ తోటి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఫ్రీగా అయితే పొందండి. వీడియో అయితే చూసి అప్లై చేసుకోండి. అకౌంట్ అయితే అప్లై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.